అంతరింద్రియాలు అంటే గ్రంథం మాట్లాడుతుంది బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:16. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అని అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అని అంటే ఆత్మ. అంతరేంద్రియములు అని అంటే బాహ్యానికి ఇంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు అంటారు. కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. వీటిని పంచేంద్రియాలు అంటారు. వాటిని సరిగా వినియోగించుకోవడంలోనే ఒక మనిషి పరిశుద్ధుడా, అపరిశుద్ధుడా, ఒక మనిషి నీతిమంతుడా, దుర్నీతిపరుడా నిర్ణయం అయిపోతూ ఉంటుంది. దేని సరిగా వాడుకోవాలి? కంటిని సరిగా వాడాలి, చెవిని సరిగా వాడాలి. ముక్కుతో పని లేదు, మనిషి క్యారెక్టర్కి ఏం సంబంధం లేదు. ముక్కును విడిచిపెట్టేస్తే నోటిని జాగ్రత్తగా వాడుకోవాలి. మాట్లాడటంలో కానీ, తినే త్రాగే విషయంలో కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. ఆ తర్వాత చర్మాన్ని రకరకాలైనటువంటి స్పర్శల కొరకు రకరకాలైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు మనుషులు. మీకు అర్థమవుతుందా? అవి పంచేంద్రియాలు చేసేటటువంటి పని. అంతరింద్రియాలు అని అంటే ఆత్మ ఆంతర్య పురుషుడు అనుకున్నాం. అంతరింద్రియాలు అని అంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి. హార్ట్ అండ్ మైండ్ ఆర్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్. హృదయము, మనస్సు అనేటటువంటిది మానవ గుణగణాలకు కేంద్ర బిందువులు. రాత్రి కూడా మనం ఒక మాట అనుకున్నాం. మీకు అర్థమవుతుందా? హృదయము, మనస్సు మానవుని యొక్క క్యారెక్టర్కి, ఇట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్. మానవ గుణగణాలకి హృదయము, మనస్సు అనేటటువంటివి పనిచేస్తుంది. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే నీ చెవు పనిచేస్తుంది. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే నీ నోరు పనిచేస్తుంది. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే నీ శరీర అవయవాలన్నీ పనిచేస్తాయి. అది పరిశుద్ధంగా నీతియుక్తంగా జీవించటమా, పాపంతో మరణానికి లోనై బ్రతకటమా? ఈ రెండు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి? హృదయంలోనే ప్రారంభమవుతాయి. అంచేత నీ అంతరింద్రియములను నేనే కలుగు చేశాను. బాహ్య దేహంతో పాటు, బాహ్య ఇంద్రియాలతో పాటు నీ అంతరంగాన్ని కూడా నేనే ఏం చేశాను? నేనే